పిక్షార్ట్లో ఇప్పుడు బర్త్డే ఫోటో స్టోరీ కోసం ఎలా ఎడిట్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా పిక్షార్ట్ ఓపెన్ చేసుకుందాం. పిక్షార్ట్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుందాం. నేనైతే వైట్ తీసుకుంటున్నాను. వైట్ తీసుకున్న తర్వాత సైజ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పోస్టర్ సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనం అడ్జస్ట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే క్రోమ్లో నుంచి తీసుకున్నా. మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ నుంచి చాలా దగ్గర దొరుకుతాయి బర్త్డే బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత స్టిక్కర్ నేనైతే ఇక్కడ బర్త్డే క్యాలెండర్ అని సెర్చ్ చేసా. పిక్షార్ట్లో దొరుకుతాయి. నాకు పిక్షార్ట్లో కొన్ని నచ్చలేదు, సో మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు. నేనైతే క్రోమ్లో నుంచి ఇంకా అది డౌన్లోడ్ చేసింది అయితే చూడొచ్చు మీరు. నేను క్రోమ్లో నుంచి డౌన్లోడ్ చేసాను, గ్యాలరీలో నుంచి తీసాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత రిమూవ్ చేసుకున్న తర్వాత దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను నేను. తీసుకొని దానికి షాడో యాడ్ చేశాను. తర్వాత మళ్ళీ పిక్షార్ట్లోకి వెళ్తున్నా. బర్త్డే ఫోటో ఫ్రేమ్ అని సెర్చ్ చేస్తే మీకు ఎన్నో వస్తాయి. దాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని కలర్ అయితే అందులో కలిసిపోయింది కాబట్టి నేను ఆబ్జెక్ట్లోకి వెళ్ళి దాన్ని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి వైట్ తీసుకున్నా. దాన్ని డూప్లికేట్ తీసుకోండి. మీరు అంటే ఎన్ని ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో అన్ని డూప్లికేట్స్ అయితే తీసుకోండి. నేనైతే ఇప్పుడు డూప్లికేట్స్ అయితే తీసుకుంటా. అడ్జస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అడ్జస్ట్ చేసిన తర్వాత డూప్లికేట్స్ తీసుకున్నాను చూడండి. సో అక్కడనైతే నేను 4 తీసుకున్నా. ఇక్కడనైతే 3 పడుతున్నాయి. సో ఒకటి రిమూవ్ చేసేస్తే ఒకటి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను గ్యాలరీలో నుంచి. ఇవి ఇంకా నేను తీసుకున్నాయి 4 ఫొటోస్ తీసుకున్నా. అందులో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్లేస్లోకి వెళ్ళి ఆ ఫోటో ఫ్రేమ్ బ్యాక్ సైడ్ పెట్టేసాను. కొద్దిగా ఎరేజర్తో తుడిపేస్తున్నా, అంటే బయట కనిపిస్తుంది కాబట్టి తుడిపేసాను అది. సో ఇంకొక ఫోటో తీసుకొని సేమ్ అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే కొద్దిగా నేను అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంకా చేసుకోండి. అంటే 3 అంటే 3 కాదు, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. దాన్ని మీతో డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఎడిట్ చేసే దానిపైన. నేనైతే అడ్జస్ట్మెంట్ చేశాను. అన్నీ అలా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత వీటికైతే లాక్ వేసుకోండి. లేదంటే లాక్ వేసుకోకుంటే మళ్ళీ అవి సైడ్ కట్టేది జరుగుతాయి. మళ్ళీ మీకు ఆ నుంచి ప్లేస్ చేంజ్ అయితే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఈ ఫోటో ఉంది అని ఏం చేయాలని దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి సైజ్ పెంచుకున్నాను. సైజ్ పెంచుకొని దీన్ని తర్వాత స్టిక్కర్స్లోకి వెళ్ళాను. ఇక్కడనైతే ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, హ్యాపీ బర్త్డే అని. సో మీరు ఇంకా ఒక హ్యాపీ బర్త్డే అని ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఇక్కడ చూడండి చాలా దొరుకుతాయి బర్త్డేవి. నాకైతే స్టార్టింగ్దే నచ్చింది, సో స్టార్టింగ్దే పెట్టుకుంటున్నాను. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని అక్కడ ఫోటో ఫ్రేమ్ ఉంది కాబట్టి అది స్పేస్లో పెట్టేశాం. చూడొచ్చు మీరైతే చాలా బాగా అనిపిస్తుంది. సో పెట్టేశాను. మనం ఏమంటారు, ఫ్లవర్స్ అయితే తీసుకోండి బ్లాక్ అండ్ వైట్. అంటే అక్కడ ఖాళీ టీమ్ అంతా అడ్జస్ట్మెంట్ అనిపిస్తే సో ఫ్లవర్స్ యాడ్ చేసుకోండి. మీ బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే మంచి అవి బ్రైట్నెస్ అయితే పెట్టేసి అడ్జస్ట్మెంట్ చేసుకొని అది ఫోటో వెనకాలకు పంపించండి. అలాగే అన్నీ పెట్టేసేయండి. ఒకటి ఫ్లవర్ పెడితే కొంచెం లుకింగ్ రాదేమో అని నేను వేరే ట్రై చేశాను. అలాగే అన్నీ పెట్టేసేయండి.
అది ఇంకొక తీసుకున్నా దాంతో కనిపించలేదు. సో అడ్జస్ట్మెంట్ చేసి ఎప్పుడైనా మీకు అది కనిపించకుండా దాన్ని కలర్ అయితే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చేసి మొత్తం దాన్ని బ్యాక్ సైడ్ తెచ్చుకొని చేయండి. తర్వాత ఇట్లా న్యూస్ పేపర్ అయితే యాడ్ చేసి కొంచెం లుకింగ్ కొరకు పెట్టేసి అయితే ఫోటో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేశాను. సేవ్ బటన్ వస్తాయండి ఫ్రెండ్స్.